బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రకటనలు, విధాన నిర్ణయాలపై ప్రవర్తనా నియమావళి కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీహార్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, నేతలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని పేర్కొంది. ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ వాహనాలను, గృహాలను దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాతో ప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ నిషేధించింది. అటు బీహార్లో 100 ఏళ్లు పైబడిన ఓటర్లో దాదాపు 14,000 మంది ఉన్నట్లు ఈసీ డేటా వెల్లడించింది. అయితే ఎస్ఐఆర్ తర్వాత 85 ఏళ్లు పైబడిన వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించింది. ఆ వయోవర్గానికి చెందిన ఓటర్లు జనవరి 1న 16,07,527 మంది ఉండగా ఎస్ఐఆర్ తర్వాత 4,03,985కు తగ్గినట్లు డేటా స్పష్టం చేసింది. మహిళల ఓటర్ల సంఖ్య 3,72,00,000 నుంచి 3,49,00,000కు తగ్గింది. పురుష ఓటర్లు కూడా 3.92 కోట్లకు తగ్గినట్లు ఈసీ వెల్లడించింది. ఇతర ఓటర్ల సంఖ్య 2,104 నుంచి 1,725కు తగ్గినట్లు వివరించింది.